వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడర్. నేను మీ యజ్ఞమూర్తి. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఇప్పుడు మెగా అభిమానుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. సో యాక్చువల్గా జనవరి అంటే సంక్రాంతికి రావాల్సినటువంటి ఈ సినిమా ఇప్పుడు మే కూడా పూర్తయిపోతూ ఉంది. అయినా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనేటువంటి విషయం ఇంతవరకు కూడా ఒక కొలిక్కి రాకపోవడం మాత్రం అభిమానుల్ని నిరాశకు గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకని వెనకబడ్డాడు రిలీజ్ విషయంలో విశ్వంభర అనే దాని మీద రకరకాలైనటువంటి ఊహాగానాలు వెలువెత్తుతూ ఉన్నాయి. అందులో వాస్తవాలను కనుక పరిశీలిస్తే సీజీ వర్క్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా విఎఫ్ఎక్స్ వర్క్ అంటాం కదా, అది కంప్యూటర్ గ్రాఫిక్స్ లేదా విఎఫ్ఎక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ వీటి మీద ఎక్కువగా ఆధారపడినటువంటి సినిమా. ఎందుకంటే ఇది ఒక సోషియో ఫాంటసీ సినిమా. అంజి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజి సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్నటువంటి సోషియో ఫాంటసీ ఫిలిం ఇది. సో అందుగురించే దీనికి సంబంధించి ఎక్కువ ఈ ఫాంటసీ సినిమాలకి ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం అవుతాయి. సో రకరకాలైనటువంటి లోకాన్ని సృష్టించాలి, రకరకాలైనటువంటి నేపథ్యాన్ని సృష్టించాలి, వేరే లోకాన్ని సృష్టించాలి. దీనికోసం ఎక్కువగా ఆ గ్రాఫిక్స్ మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. సో ఆ మధ్య ఒకసారి ఒక చిన్న గ్లింప్స్ ఈ సినిమాలో ఎలా విఎఫ్ఎక్స్ వర్క్ ఉండబోతోంది అని తెలియజేయడానికి ఏదైతే ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ చేశారో అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. చాలామంది సోషల్ మీడియాలో దాన్ని ట్రోల్ చేశారు. ఏంటిది యానిమేషన్ ఫిలిం లాగా ఉంది కానీ ఇది లైవ్ యాక్షన్ సినిమా లాగా అనిపించట్లేదు ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పేసి, ఒక కార్టూన్ ఫిలిం లాగా, ఒక కార్టూన్ యానిమేషన్ ఎలా ఉంటుందో ఆ టైప్లో తీశారు ఇదంతా కూడా అని చెప్పేసి తీవ్ర విమర్శలు రావటంతో అందరూ కూడా యూనిట్ మొత్తం గతుక్కుమందనే చెప్పాలి, చిరంజీవి సహా. సో ఇలా ఉంది, ఫీడ్బ్యాక్ ఇలా వచ్చింది. సో ఇది కాదు ప్రేక్షకులు కోరుకుంటుంది. దీని కనుక మనం ఇదే తరహాలో గ్రాఫిక్ వర్క్ చేసి సినిమాని కనుక రిలీజ్ చేస్తే దెబ్బతినడం ఖాయమని చెప్పేసి మొత్తానికి నిర్మాతలకి, దర్శకుడికి, చిరంజీవి గారికి అందరికి కూడా అర్థమైపోయింది. అందుగురించే వాళ్ళు తొందరపడకుండా జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపేశారు. అలాగే అప్పటికి షూటింగ్ కూడా పూర్తి కాలేదు, అందుగురించే అప్పుడు ఆపేశారు. యాక్చువల్గా ఈ మే నెలలో ఆ సినిమాని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా కూడా ఈ మే కూడా దాటిపోతుంది. ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఎంతవరకు ప్రకటించలేదు. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. జూలై ఒకవేళ అంటే ఇంద్ర సినిమా రిలీజ్ అయినటువంటి తేదీ ఏదైతే ఉందో ఆ తేదీకి వస్తుంది అని చెప్పేసి ఇదివరకు అన్నారు. అది కూడా ఇప్పుడు లేనట్టు అయిపోయింది. మరి ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు, ఆ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందా అనేటువంటి ఊహాగానాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. పైగా అది శుక్రవారం వచ్చింది ఈసారి. కాబట్టి కరెక్ట్గా మన తెలుగు సినిమాలన్నీ కూడా, ఇండియన్ సినిమాలన్నీ కూడా సాధారణంగా శుక్రవారాలే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కానీ ఆయన పుట్టినరోజు కూడా కలిసి వచ్చింది. ఈవెన్ ఒకవేళ ఆ రోజు గురువారం వచ్చినా, బుధవారం వచ్చినా కూడా రిలీజ్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా శుక్రవారమే రావడంతో కరెక్ట్ ఆ సమయం కూడా సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం అభిమానుల్లో కూడా వ్యక్తమవుతూ ఉంది. కాకపోతే ఇప్పటివరకు కూడా మేకర్స్ యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి రకరకాలైనటువంటి ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నిజానికి ఇది చిరంజీవి కంటే కూడా ఆయన కుమారుడైనటువంటి రామ్ చరణ్కి అయితే ఇంకా యాప్ట్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఒక యంగ్ హీరో కనుక, యంగ్ స్టార్ కనుక చేస్తే ఈ సినిమా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేది అనేటువంటి ఒక మాట అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య వచ్చిన ఆ గ్లింప్స్లో కానివ్వండి, అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ఏదైతే ఈవెన్ ఆ పాట రిలీజ్ చేశారో ఆ పాట వచ్చినప్పటికి, రామరామ్ అనే పాట వచ్చినప్పుడు కానీ అవి చూసినప్పుడు ఆయన యంగ్ లుక్లో కనిపిస్తూ ఉన్నారు చిరంజీవి. సో నిజంగా అది చూసినప్పుడు ఇలాంటి ఫ్యాంటసీ సినిమాకి ఎప్పుడంటే ఆయన ఒకప్పుడు కాస్త యంగ్గా ఉన్నప్పుడే
ఆ 2 జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక ఇండస్ట్రీ హిట్లో ఆయన నటించారు. నిజంగానే టైటిల్కి ఆయన యాప్ట్ అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా ప్రశంసించారు. సో ఆయన పక్కన అతిలోక సుందరి అయినటువంటి నిజంగానే అతిలోక సుందరి అయినటువంటి శ్రీదేవి నటించడం కాబట్టి అది ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అంజి అనే సినిమా చేసినప్పుడు అందులో కూడా ఆయన యంగ్ లుక్లోనే మెప్పించారు. కాకపోతే ఆ సినిమా కంటెంట్ చాలా జాప్యంతో రిలీజ్ అవడం, ఆ సినిమా రకాల మార్పులు జరగటము, వీటి వల్ల ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. అయినప్పటికీ కూడా ఆ సినిమాలో గ్రాఫిక్ వర్క్ చాలా బాగా ప్రశంసలు పొందింది. చాలామంది అరే భలే తీశారే, ఈ గ్రాఫిక్ వర్క్ భలే చేశారని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఈ విశ్వంభరకు సంబంధించి కూడా ఇప్పుడు చూస్తే ఆయన మనందరికీ తెలుసు రేపు ఆగస్టుకి ఆయనకి చిరంజీవి గారికి 70 సంవత్సరాలు నిండిపోతాయి. అంటే 70వ పడిలో ఆల్రెడీ వచ్చేసారు ఆయన. 69 ఏళ్ళు నిండిపోయి రేపు ఆగస్టు 22కి 70 సంవత్సరాలు కూడా పూర్తయిపోయి 71వ పడిలో పడబోతున్నారు. సో మరి అలాంటి ఆయన ఒక యంగ్ లుక్లో ఈ సినిమాలో ఆయన కనిపించాలి. సో అది చూస్తే అలాగే కనిపిస్తూ ఉన్నారు ఆయన లుక్ అయితే. అది మరి ఎంతవరకు మెప్పిస్తారు ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ మనకి వెల్లడి కాదు అది. సో ఏదేమైనప్పుడు కూడా తన తొలి సినిమా బింబిసారతోటే, అది కూడా సోషియో ఫాంటసీ అని మనందరికీ తెలుసు. ఆ సినిమాతో మెప్పించినటువంటి వశిష్ఠ మల్లిడి. సో అతను తన 2వ సినిమాలోనే చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించుకున్నాడు. ఎందుకంటే బింబిసారని అతను రూపొందించిన విధానం నచ్చే అతనితోటి ఈ సినిమా చేయడానికి, విశ్వంభర చేయడానికి చిరంజీవి ఒప్పుకున్నారు. సో దీనికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. మరి టెక్నికల్గా ఆ ఉన్నత స్థాయిలో ఆ హై స్టాండర్డ్స్లో తీస్తున్నారా లేదా అనేది మేబీ తర్వాత వచ్చే టీజరో లేకపోతే ట్రైలర్ ద్వారా మనకి ఖచ్చితంగా ఒక శాంపుల్గా తెలిసే అవకాశం అయితే ఉంది. సో మేబీ ఈ సినిమా తర్వాత మళ్ళీ వేరే సినిమాలు చేయడానికి కూడా ఆల్రెడీ అందులోనూ అనిల్ రావుపూడి లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాల దర్శకుడు అతనితో సినిమా చేయడానికి ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో ఆల్రెడీ ఆయన పక్కన నయనతార కూడా చేస్తుందని చెప్పేసి విన్నాం. సో దాని మీద అందరి ఫోకస్ వెళుతూ ఉంది. ఈ లోపల విశ్వంభర రావాలి. విశ్వంభరలో కూడా చాలా కాలం తర్వాత ఆయన సరసన త్రిష నటించింది. ఎప్పుడో వాళ్ళిద్దరూ కూడా స్టాలిన్ అనే సినిమాలో జంటగా నటించారు. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. సో ఇలా మొత్తానికి రిలీజ్ విషయంలో వెనకబడిపోవడానికి ఈ కారణాలని చెప్తున్నారు. ప్రధానంగా ఈ విఎఫ్ఎక్స్ ఆశించిన రీతిలో వస్తేనే అప్పుడు అంటే పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత ఇక ఈ సినిమాని రిలీజ్ చేయొచ్చు, టెక్నిక్గా సూపర్గా ఉంది, హై స్టాండర్డ్లో ఉంది అనే నమ్మకం కలిగితేనే సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయాలని చెప్పేసి చిరంజీవి అండుకో నిర్ణయించుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో అవే డిలే అవ్వటానికి ఈ సినిమా విడుదల విషయంలో కానివ్వండి, అలాగే డేట్ ఫిక్స్ చేసే విషయంలో కానీ ఇలా వెనకబడటానికి ఇవే కారణాలు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఏదేమైనా అతి త్వరలోనే ఆ విడుదల తేదీకి సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్వసనీయ వర్గాలు మనకు చెప్తూ ఉన్నాయి. త్వరలోనే ఆ డేట్ వస్తుందని చెప్పేసి వేచి చూద్దాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.